ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ప్రజాపతి. అనగా శాకాహారం తిందాం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం. సేంద్రియ వ్యవసాయం చేద్దాం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచుదాం. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. హరితాహారం భూసారం. భూమిని శుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛమైన శాకాహారం తిందాం. నీటిని శుభ్రంగా ఉంచుదాం, శుభ్రమైన మంచినీరు తాగుదాం. అది అసలైన శానిటేషన్. అప్పుడే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. జలమే జీవనాధారం, భూమే ఆధారం. ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. జంతువులు మానవులు స్నేహితులు. నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. 1 శాకాహారం, 2 ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. అనగా ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సకల భోగకారిణి. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్య జగత్ శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ధరణి రక్షతి రక్షితః. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, ధ్యానం, రంజాన్, దీపావళి, సంక్రాంతి. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం. రోగనిరోధక శక్తి ఆత్మ చైతన్య శక్తి చైతన్యం ప్లస్ శక్తి ప్లస్ ఆత్మజ్ఞానం శాకాహారం ప్లస్ ధ్యానం ప్లస్ శానిటైజర్ శాస్త్రీయ దృక్పథం. Be a vegetarian, do meditation. That is the solution for all. Health for all. Thank you.